whatever we discussed in the previous session, we will recap it once later. First of all, మనం ఒకసారి సెట్ అంటే ఏంటంటే ఏదైనా ఏదైనా వాల్యూస్ని ఏవైనా వాల్యూస్ని మనం ఫ్లవర్ బ్రేస్ లోపల కనుక స్టోర్ చేస్తూ ఉంటే వాటిని ఏమని పిలుస్తారంటే సెట్ అని పిలుస్తారు. యాక్చువల్గా సెట్ అనేది ఇలా పిలిచిన దాన్ని ఏమంటారు, సెట్ అని పిలుస్తారు కదా. సెట్ అనేది ఏంటిది అంటే ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. సెట్ అనేది ఏంటిది, ఒక డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ ఏ పనులు అయితే చేస్తుందో పైథాన్లో ఈ సెట్ అనే దాంతో కూడా మనం ఏం చేస్తామంటే సేమ్ పనులు చేస్తూ ఉంటాం అనమాట. ఓకే డన్. దీంట్లో ఎవరికి డౌట్ లేదు కదా, సెట్ అంటే అర్థమైంది. సెట్ అంటే ఏంటి, ఏదైనా ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఏవైనా వాల్యూస్ని కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకో దాన్ని ఏమంటారంటే సెట్ అని పిలుస్తారు. ఓకే, యాక్చువల్గా సెట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. డేటా స్ట్రక్చర్ ఏం చేసింది, డేటాని స్టోర్ చేసుకోవచ్చు, దాన్ని ఏం చేసుకోవచ్చు, ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు. ఇది అనేది మనం చూసేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసేసామంటే ఒక సెట్ని ఎలా క్రియేట్ చేస్తామనే దాన్ని కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. ఒక సెట్ని ఎలా క్రియేట్ చేస్తామని చెప్పాను, ఒక సెట్ని ఎలా క్రియేట్ చేస్తామని చెప్పాను. వసంత, ఈజ్ ఇట్ విజిబుల్ మై స్క్రీన్? హలో, ఈజ్ ఇట్ విజిబుల్ మై స్క్రీన్? ఓకేనా? హర్ష, ఈజ్ ఇట్ విజిబుల్ మై స్క్రీన్? ఓకే, అయితే మనం ఏం చేసామంటే ఒక సెట్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేసామంటే సెట్ _1 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేసానంటే ఒక సెట్ని క్రియేట్ చేయాలనుకున్నాను. సెట్ని క్రియేట్ చేయాలంటే ఎలా తీసుకుంటాము, ఫ్లవర్ బ్రేసెస్ తీసుకుని దాంట్లో ఐటమ్స్ని తీసుకున్నాను. 5, 3, 1, 2 అని కొన్ని ఐటమ్స్ పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఫ్లవర్ బ్రేసెస్ని క్లోజ్ చేశాను. దీన్ని ఏమని పిలుస్తారంటే, ఇలా మనం ఏం చేస్తామంటే ఒక పైథాన్లో ఒక సెట్ని ఇలా క్రియేట్ చేస్తామని చెప్తున్నాం. అలానే ఒక సెట్ అనేది ఎప్పుడైనా సరే మనం క్రియేట్ చేసేసామంటే సెట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఎలా స్టోరేజ్ అవుతాయి అంటే అని చెప్పుకున్నాము. మనం క్రియేట్ చేసిన వేలో కాకుండా అవన్నీ ఏ వేలో ఉంటాయి అంటే ఒక ఆర్డర్డ్ వేలో ఏమవుతాయంటే స్టోరేజ్ అవుతాయి అనేసి ఒకటి నేర్చుకున్నాం. అలానే మరొక పాయింట్ కూడా నేర్చుకున్నాం అనమాట. ఏంటిదంటే సెట్లో మనం ఒకే టైప్ ఆఫ్ వర్డ్స్ని, ఒకే టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మల్టిపుల్ టైమ్స్ కనుక క్రియేట్ చేసేసామనుకో సెట్ అనేది ఏం చేస్తుందంటే ఆ ఐటమ్స్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే ఒకసారి మాత్రమే ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకోవడం అనేది చేస్తుంది. అంటే దట్ మీన్స్ ఒక సెట్ అనేది ఏం చేస్తుందంటే డూప్లికేట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని ఎలిమినేట్ చేసేసి ఓన్లీ ఒరిజినల్ వాల్యూస్ని ఏం చేస్తుందంటే సెట్ లోపల ఏం చేస్తుందంటే స్టోర్ చేస్తుంది పైథాన్లో అనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకే, అలానే ఈ సెట్ మీద మనం ఏం చేస్తాము, బోలెడన్ని ఆపరేషన్స్ గురించి కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. వాటిలో ఒక ఆపరేషన్ గురించి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనం లాస్ట్ సెషన్లో ఏం చేసాం అంటే బోల్డ్ అనే ఆపరేషన్స్ గురించి చూసాం. వాటిలో వన్ ఆఫ్ ద ఆపరేషన్ ఏంటిది, ఒక సెట్లో ఏదైనా సరే న్యూ వాల్యూని యాడ్ చేయాలి. యాడింగ్ ఏ న్యూ వాల్యూ అంటే ఒక న్యూ వాల్యూని కనుక మనం యాడ్ చేయడం అనేది ఎలా అనేది కూడా మనం ఏం చేసేస్తామంటే ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం. అలా ఎలా యాడ్ చేస్తామని చెప్పుకున్నాము, ఏదైనా ఒక న్యూ వాల్యూని సెట్లో యాడ్ చేయాలనుకున్నాను. అంటే ఇప్పుడు నేను 5 ఉంది కదా, 1, 2, 3, 5 అనే వాల్యూస్ ఉన్నాయి. ఇవి కాకుండా వేరే ఒక కొత్త వాల్యూని ఏం చేద్దామంటే ఒక సెట్లో యాడ్ చేద్దాం అనుకున్నాం. అలా యాడ్ చేయాలి అంటే ఇక్కడే మీకు కనపడచ్చు. యాడ్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తామంటే యాడ్ అనే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, సెట్ నేమ్ అనేది చెప్పాలి. ఏ సెట్లో అయితే యాడ్ చేస్తున్నామో ఆ సెట్ నేమ్ చెప్పి దాని పక్కన డాట్ పెట్టేసి యాడ్ చేయాలి అంటే ఏం చేయాలి, యాడ్ అనే కీవర్డ్ పెట్టి దాని పక్కన ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి నీకు నచ్చిన నెంబర్ ఏదని 9 అని ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే set1 అని పెట్టాను అనమాట. పెట్టేసి నేను ఏం చేశానంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడు. యా, అప్పుడు నాకేముంది, ప్రీవియస్లీ 1, 2, 3, 5 అనే ఒక సెట్ ఉంది. దాంట్లో నాకేముందంటే 9 అనే ఒక వాల్యూని తీసుకొచ్చి నేను ఏం చేశానంటే యాడ్ చేయడం అనేది చేశాను. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకే, అలానే మనం మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. అలానే ఏం చేసాము, ఒక సెట్ లోపల నాకేమున్నాయి 1, 2, 3, 5 అనే వాల్యూస్ ఉన్నాయి కదా, వాటితో పాటు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఓన్లీ ఒక వాల్యూని యాడ్ చేయడం అయితే నాకు అర్థమైంది.
అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే మల్టిపుల్ వాల్యూస్తో నేను ఏం చేద్దాం అంటే సెట్ లోపల ఏం చేద్దాం అనుకున్నాను అంటే అప్డేట్ చేద్దాం అనుకున్నాను. ఒక సెట్ లోపల నేను ఏం చేద్దాం అంటే మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేయాలనుకున్నాను. అలా యాడ్ చేయాలంటే ఒక క్లాస్ ఏం వాడాము, అప్డేట్. అప్డేట్ అనే ఒక క్లాస్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఒక సెట్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ వాల్యూస్ని మనం ఏం చేయొచ్చు అంటే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా స్టోర్ చేస్తారనే దాన్ని కూడా ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ సెషన్లో నేర్చుకున్నాం. ఓకే, అలా యాడ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, అలా చేయాలి అనుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఏంటి అంటే నంబర్స్ నాకు సెట్ లోపల నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే 10, 20 అనే వాల్యూస్ని ఏం చేద్దాం అంటే సెట్ లోపల యాడ్ చేద్దాం అనుకున్నాను. అలా యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తారని చూద్దాం. ఓకేనా, అప్పుడు నేనేం చేస్తాను, ఏ సెట్కి అయితే మనం మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సింటాక్ ఉందన్నమాట. సెట్ నేమ్ చెప్పి దాని తర్వాత ఏం చేయాలి, డాట్ అని పెట్టి మల్టిపుల్ వాల్యూస్ని యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే అప్డేట్ అనే క్లాజ్ వాడి దాంట్లో మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ పెట్టుకొని ఆ రౌండ్ బ్రేసెస్ లోపల ఏం చేయాలి, ఒక ఫ్లవర్ బ్రేస్ అనేది పెట్టేసేసి ఒక ఫ్లవర్ బ్రేస్ అనేది తీసుకొని దాంట్లో మనం ఏవైతే యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూస్ని మనం ఏం చేయాలంటే ఈ సెట్ లోపల తీసుకోవాలన్నమాట. 1, 20, 30 అనే వాల్యూస్ని స్టోర్ చేద్దాం అనుకున్నాం. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ సెట్ వన్ అనే వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ యాడ్ అవుతుంది లేదో చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే ఇలా మల్టిపుల్ వాల్యూస్ అనేవి కూడా ఏమైనాయి అంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉందా? వసంత ఓకే, అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లాస్ట్ సెషన్ మరొక దాన్ని కూడా నేర్చుకున్నాం అనమాట. ఏంటిదంటే పాప్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. పాప్ అంటే ఏం చెప్పాను, ఏదైనా ఒక వాల్యూని ఏదైనా అంటే మనం ఏదైనా ఒక వాల్యూని సెట్ లోపల ఏదైనా ఒక వాల్యూని మ్యూట్ చేయడం. అంటే ఏదైనా ఒక వాల్యూని మనం ఏం చేస్తామంటే లేకుండా చేయడాన్ని ఏమని పిలుస్తారంటే పాప్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. యాక్చువల్గా పాప్ అనేది వాడేటప్పుడు ఏం జరిగిందంటే మనం ఏదైతే సెట్ తీసుకున్నామో ఆ సెట్ లోపల మొట్టమొదటి వాల్యూ ఏదైతే ఉంటుందో ఒక సెట్ లోపల లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మాత్రమే మనం ఏం చేస్తామంటే ఎరైజ్ చేయాలి అంటే ఏం చేస్తారంటే పాప్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే ఆపరేట్ చేస్తారనమాట. అది ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఒక సెట్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఆ సెట్ ఏంటిది 1, 2, 3, 4 1, 2, 3, 5 అనే వాల్యూస్తో నేను ఏం చేశానంటే ఒక సెట్ క్రియేట్ చేసుకున్నాను. దాంట్లో లీస్ట్ వాల్యూ ఏది 1 అనే వాల్యూ కదా. ఆ 1 అనే వాల్యూని నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఎరైజ్ చేద్దాం అనుకున్నాను. అలా ఎరైజ్ చేయాలంటే అప్పుడు నేనేం చేశానంటే సెట్ రాసేసి సెట్1 అనే వేరియబుల్ నేమ్ రాసేసి తర్వాత ఏం చేయాలి, ఒక వాల్యూని లీస్ట్ వాల్యూని మనం ఏం చేస్తాం ఎరైజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి పాప్ అని పెట్టి దాని పక్కన హాఫ్ అని పెట్టేశాను. ఆర్ట్లో ఏం చేశానంటే ఆర్గ్యుమెంట్ ఏం పాస్ చేయలేదు. పాస్ చేయకుండా నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైంది అంటే నేను తీసుకున్న సెట్ ఏదైతే ఉందో దానిలో ఉన్న లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది ఏమైందంటే నాకు ఎరైజ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా, అలానే మీరందరూ కూడా ఏం చేయాలంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకునేటప్పుడు ఒక పాపే పెట్టకుండా పక్క పక్కన 2 పాపులు పెట్టండి. ఏం జరిగిద్దో చూడండి. ఏం జరిగిద్ది అనేది కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. అలా చెక్ చేస్తూ ఉంటే ఏమైందో చూడు, మరొక వాల్యూ, ఆ తర్వాత మరొకటి పెట్టానుకో మరొక వాల్యూ. అలా ఏమవుతుందంటే మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఏమవుతుందంటే ఎన్నిసార్లు మనం పాప్ అని చేస్తామో మనం తీసుకున్న సెట్ లోపల ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఆర్డర్లో ఏమవుతాయంటే ఒక్కొక్క వాల్యూ ఏమవుతుందంటే అరైజ్ అవుతూ ఉంటుంది అనేసి మనం తెలుసుకున్నాం అనమాట. ఇంకా ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకే, అలానే మనం మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం, ఆ ఆపరేషన్. మరొక ఆపరేషన్ ఏంటిది, రిమూవ్ అనే ఒక ఆపరేషన్ కూడా ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో మనం నేర్చుకున్నాం అనమాట. రిమూవ్ అంటే ఏంటిది, మనం ఏదైనా ఒక సెట్ కనుక క్రియేట్ చేసుకుంటే ఆ సెట్ లోపల మనం ఏం చేస్తున్నామంటే సెట్ లోపల మనం ఏం చేస్తున్నాము, ఏదైనా మనకు నచ్చని వాల్యూని ఒక దాన్ని తీసివేద్దాం అనుకున్నాం. అలా తీసివేయాలంటే ఏం చేస్తామంటే రిమూవ్ అనే ఆపరేషన్ సహాయంతో, రిమూవ్ అనే కీవర్డ్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఆపరేషన్ అనేది అచీవ్ చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలంటే ఎలా చేస్తారనేది చూద్దాం. ఓకే, లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. ఇప్పుడు నేనేం చేశాను అంటే వీ హ్యావ్ ఏ సెట్. నా దగ్గర ఏముందంటే సెట్1 అని ఒక వేరియబుల్ ఉందన్నమాట. ఆ వేరియబుల్లో నేను ఏం చేస్తున్నానంటే ఏం చేద్దాం అనుకుంటున్నాను, 5
2 అనే నెంబర్ ఉంది చూడు, ఆ నెంబర్ నేను ఏం చేద్దాం అంటే రిమూవ్ చేద్దాం అనుకున్నా. అలా చేయాలి అంటే ఏం చేయాలంటే రిమూవ్ అని ఒక వేరియబుల్ చెప్పేసేసి తర్వాత ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి, దాంట్లో ఓకేనా, ఓకే దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే, ఇలా మనం ఏం చేసామంటే ఒక సెట్ మీద బోల్డ్ అనే ఆపరేషన్స్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తామనే దాని గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. దీనిలో ఈ చేయడం డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ అండ్ దీస్ కాన్సెప్ట్స్? అలానే ఇంకా మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. టెక్స్ట్లో చేసే కొన్ని మెథడ్స్ ఉన్నాయి అనమాట. ఆ మెథడ్స్ని కూడా మనం ఏం చేద్దాం అంటే ఈ సెషన్లో నేర్చుకోవడం అనేది చేద్దాం. ఓకేదా, అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సెట్ మెథడ్స్ ఉంటారు అనమాట. సెట్ మెథడ్స్ గురించి మనం చూద్దాం అనమాట. సెట్ మెథడ్స్ అంటే మన సెట్స్లో మనం ఏం చెప్తుంటే బోల్డ్ అండ్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం. వాటిలో అంటే వన్ ఆఫ్ ద ఫ్యూ మెథడ్స్ గురించి ఈరోజు సెషన్లో డిస్కస్ చేస్తాం. మీ అందరికి కూడా దీస్ ఆల్ ఆర్ వెరీ ఫెమిలియర్ అనమాట. మీ అందరికి కూడా మీకు అందరికి కూడా ఇది తెలుసు అనమాట. వాటిలో ఒక దాని గురించి ఫస్ట్ మనం విన్నాం, యూనియన్ అనే ఒక మెథడ్ గురించి మనం ఇప్పుడు విన్నాం. సెట్లో మనం కామన్గా చేసే ఒక మెథడ్ అనమాట. యూనియన్ అనే ఒక మెథడ్ని ఎలా అచీవ్ చేస్తామనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. యూనియన్ అంటే ఏంటిది నాన్న? వసంత, యూనియన్ వాట్ డూ యూ మీన్ బై యూనియన్? యూనియన్ అంటే ఎప్పుడన్నా విన్నావా? ఓకే, అంటే ఏంటి అనేది చూద్దాం. అంటే నా దగ్గర ఒక 2 సెట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నా దగ్గర ఏముంది అంటే ఒక 2 సెట్స్ ఉన్నాయి అనమాట. మొదటి సెట్ ఏముందంటే మొదటి సెట్లో ఏమున్నాయంటే 1, 2, 3 అని కొన్ని వాల్యూస్ ఉన్నాయి. అలానే నాకు దగ్గర రెండో సెట్ ఉందన్నమాట. ఇది ఏ సెట్ అనుకున్నాను. అలానే నా దగ్గర మరొక సెట్ ఉంది అనుకున్నాను, బి అని మరొక సెట్ ఉంది. ఆ సెట్లో వాల్యూస్ ఏమున్నాయి అంటే 1, 4, 5 అని కొన్ని వాల్యూస్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే సెట్స్లో ఒక మెథడ్ అప్లై చేద్దాం అనుకున్నాను అనమాట. సెట్స్లో ఏ మెథడ్ అంటే యూనియన్ అనే ఒక మెథడ్ని అప్లై చేద్దాం అనుకున్నాను అనమాట. యూనియన్ అంటే ఏంటిది అంటే, యూనియన్ అంటే ఏంటిది, మనం ఏదైతే సెట్స్ తీసుకున్నామో ఆ 2 సెట్స్ లోపల కామన్గా ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ఒక సెట్ లోపల తీసుకోవడాన్ని ఏమంటారంటే యూనియన్ అని పిలుస్తారు. ఆ నెంబర్స్ అన్ని మనం ఎలా తీసుకోవాలి, ఒక ఆర్డర్ వేలో స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక సెట్ లోపల మనం ఏం చేస్తాము, నా దగ్గర 1 అనే నెంబర్స్ 2 టైమ్స్ ఉన్నాయి అనమాట. అప్పుడు సెట్ అనేది ఏం చేస్తుంది, 2 టైమ్స్ 1 ఇచ్చినా కానీ ఏం చేస్తుంది, సింగిల్ 1 తీసుకుంటుంది. ఒక ఆర్డర్ ఒకసారి మాత్రమే తీసుకుంటుంది కాబట్టి డూప్లికేట్ని ఎలిమినేట్ చేసేసి. అంటే మన దగ్గర ఎన్ని అయితే సెట్స్ ఉన్నాయో ఆ సెట్స్ అన్నిటిని కూడా యూనియన్ అనే ఒక మెథడ్ కనుక అప్లై చేసేసామనుకో అప్పుడు ఏం జరిగిద్దంటే మనం తీసుకున్న 2 సెట్స్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయంటే యూనిక్ వాల్యూస్, అంటే సింగిల్ వాల్యూస్ ఏమవుతాయంటే ఒక ఆర్డర్ ఏమవుతాయంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. దీన్ని ఏమంటారంటే యూనియన్ అని పిలుస్తారు. అలా చేసేసేటప్పుడు నాకేం జరిగిందంటే ఇక్కడ ఫస్ట్ సెట్ ఏంది, దీంట్లో రెండిట్లో స్టార్టింగ్ ఆర్డర్లో చెప్పు 1, తర్వాత ఏంది 2, తర్వాత ఏంది 3, తర్వాత 3, 4, 5. ఆ తర్వాత సెట్ ఈస్ క్లోజ్. ఇలా మనకి ఏమైందంటే ఒక 2 సెట్స్ కనుక తీసుకున్నామంటే ఆ 2 సెట్స్కి మనం యూనియన్ అనే ఒక ఆపరేషన్ కనుక అప్లై చేసేసామనుకో అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే 2 సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మోస్ట్ కామన్గా ఏవైతే ఉన్నాయో డూప్లికేట్స్ లేకుండా ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ఒకే సెట్ లోపల స్టోరేజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దీన్ని ఏమంటారంటే యూనియన్ మెథడ్తో ఏం చేస్తారంటే ఇలాంటి ఆపరేషన్ అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇది కనుక అర్థమైతే మనం ఏం చేద్దాం అంటే మరొక ఎగ్జాంపుల్, అర్థం కాలేదంటే మరొక ఎగ్జాంపుల్ చేద్దాం. ఒకసారి మనకు అర్థమైంది కాబట్టి ఏం చేద్దామంటే ఒకసారి ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసేసి దీని గురించి ఒకసారి ప్లే అరౌండ్ చేసేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే డన్. నా దగ్గర ఒక సెట్ ఉందన్నమాట. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇవన్నిటిని తీసేస్తున్నాను. ఓకేనా? ఓకే. నా దగ్గర ఒక సెట్ ఉందన్నమాట. సెట్ _1 అని ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో నాకు ఏముందంటే ఒక సెట్లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఏం వాల్యూస్, 1, 2, 3 అనే వాల్యూస్ నా దగ్గర ఏముందంటే ఒక సెట్ ఉందన్నమాట. ఓకేనా? ఓకే.
ఆ తర్వాత నా దగ్గర ఏముందంటే మరొక సెట్ ఉందన్నమాట. సెట్ _2 అని మరొక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో వాల్యూస్ ఏమున్నాయి అంటే ఇంకా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఈ 2 సెట్స్ మీద నేనేం చేద్దాం అనుకున్నా యూనియన్ అనే ఒక సెట్ మెథడ్‌ని అప్లై చేద్దాం అనుకున్నాను. అలా అప్లై చేయాలంటే ఇప్పుడు మనం ఎలా రాస్తాము? ఒకసారి చూద్దామా? ఓకే. ఇప్పుడు యూనియన్ అనే మెథడ్‌ని అప్లై చేద్దాం అనుకున్నాం. అలా అప్లై చేయాలంటే మనం ఏం చేయాలంటే ప్రింట్ స్టేట్మెంట్ రిజల్ట్‌లో చూద్దాం అనుకుంటున్నాను కదా! ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లోకెళ్ళి మనం ఏం చేయాలంటే సెట్ 1 ఏదైతే ఉందో ఆ సెట్ 1 అని పెట్టుకొని తర్వాత ఏం చేస్తాం ఒక ఆర్డర్‌లో పెట్టుకోవాలి. తర్వాత డాట్ పెట్టేసేసి తర్వాత యూనియన్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్లోకెళ్ళి ఏం చేయాలంటే రెండో సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చేసి ఇప్పుడు మనం ఏం చేసామంటే ప్లే అరౌండ్ చేసి చూసాం. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది చూడు ఆ 2 సెట్స్ లోపల ఉన్న యూనిక్ వాల్యూస్ కామన్ ఒక సెట్ లోపల ఏమీ లేవు అనుకో దాన్ని ఏమంటారంటే ఎంప్టీ సెట్ అంటారు. మీ మ్యాథ్స్‌లో అయితే దాన్ని ఏమంటారంటే నల్ సెట్ అంటారు కదా! ఎప్పుడైనా సరే యూనియన్ అనే ఆపరేషన్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ నల్ సెట్ ఇచ్చి తర్వాత మనం డాట్ పెట్టి యూనియన్ అని పెట్టి తర్వాత వేరే సెట్ నేమ్ అనేది ఇవ్వకూడదనమాట. అది రూల్ కాదనమాట. ఎప్పుడైనా సరే ఏం చేస్తారంటే నల్ వాల్యూస్ లేని సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ ఇచ్చి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే యూనియన్ అనేది అప్లై చేయడం అనేది చెయ్యాలి అనేది ఒక రూల్ అనమాట. దీంట్లో ఎవరికి ఎంత డౌట్ ఉందా? నో సార్. ఓకే. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ గురించి చూద్దాం అన్నమాట. యూనియన్ అనే మెథడ్ కూడా మీ అందరికి అర్థమైంది కాబట్టి నెక్స్ట్ మెథడ్లోకి వెళ్దాం. ఓకే. నెక్స్ట్ మెథడ్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మెథడ్ గురించి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇంటర్సెక్షన్ అనే ఒక మెథడ్ గురించి ఇప్పుడు చూద్దాం. సెట్స్లో మనం అప్లై చేసే ఇంకొక మెథడ్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే. అసలు డూ యు నో ఇంటర్సెక్షన్? కామన్ గా ఉన్నవి ఆప్టింగ్ అంటే ఏందో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నా దగ్గర ఏమైందంటే ఒక సెట్ ఉందన్నమాట. ఆ సెట్ ఏంటి అనేది ఒకసారి చూసాం. నా దగ్గర ఒక సెట్ ఉందన్నమాట. ఆ సెట్లో ఏమైందంటే ఏ అని ఒక సెట్ ఉంది. ఆ సెట్లో ఏముందంటే ఈ వాల్యూస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే 1, 2, 3 అనే వాల్యూస్ ఉన్నాయి. అలానే నా దగ్గర మరొక సెట్ కూడా ఉందన్నమాట. బి అని మరొక సెట్ ఉంది. ఆ మరొక సెట్లో ఏమున్నాయంటే వాల్యూస్ 1, 4, 5 అనే వాల్యూస్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ 2 సెట్స్ మీద నేనేం చేద్దామంటే యూనియన్ ఇంటర్సెక్షన్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఇంటర్సెక్షన్ అనేది కనుక చేశానుకో ఇంటర్సెక్షన్ అనేది చేస్తే ఏం జరిగిద్ది అనేది చూద్దాం. ఈ రెండింటి లోపల కామన్గా ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని మాత్రమే సెలెక్ట్ అయి తెచ్చుకోవడానికి మనం ఏ ఆపరేషన్ చేస్తామంటే సెట్ మెథడ్లో ఇంటర్సెక్షన్ అనే మెథడ్ని అప్లై చేయడం అనేది చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 2 సెట్స్ ఉన్నాయి. ఆ 2 సెట్స్లో ఉన్న ఆర్డర్లు యూనిక్ వాల్యూస్ అన్నీ తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే సెట్ మెథడ్స్లో యూనియన్ అనే ఒక సెట్ మెథడ్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఆ రెండిట్లో ఉన్న యూనిక్ వాల్యూస్ని తెచ్చుకుంటాం. అలానే నా దగ్గర ఒక 2 సెట్స్ ఉన్నాయన్నమాట. ఆ 2 సెట్స్లో నుండి నేనేం చేద్దాం అనుకున్నానంటే కామన్గా ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ కామన్గా ఉన్న వాల్యూస్ని మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తాం ఇంటర్సెక్షన్ అని ఒక స్ట్రింగ్ మెథడ్ సహాయంతో మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేయొచ్చు. ఆ రెండిట్లో కామన్గా ఉన్న వాల్యూస్ ఏంటి చెప్పండి? ఏంటిది? 1. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే 1 అని రావడం అనేది జరిగింది అనమాట.
దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే ఆపరేషన్ ఎలా చేస్తారు అనే దాని యొక్క సింటాక్ అనేది ఒకసారి చూద్దాం అన్నమాట. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దామంటే కోడ్ గ్రౌండ్లోకి వెళ్దాం. సేమ్ సెట్సే తీసుకున్నాను కాబట్టి ఆ సెట్స్లో రెండిట్లో నేను ఏం చేసింటే వాల్యూస్ తీసుకున్నాను. 1, 2, 3 అనే ఒక సెట్ తీసుకున్నాను. అలానే తర్వాత ఇంకొక సెట్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? 1, 4, 5 అనే వాల్యూస్తో నేను ఏం చేశానంటే మరొక సెట్ తీసుకున్నాను. నేనేం చేద్దామంటే ఇంటర్సెక్షన్ చేద్దాం అనుకున్నాను. ఇంటర్సెక్షన్ అనేది ఎందుకు చేస్తాను నేను? ఇంటర్సెక్షన్ అనేది ఎందుకు చేస్తాను? రెండిట్లో ఉన్న కామన్ వాల్యూస్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇంటర్సెక్షన్ అనే ఆపరేషన్ అప్లై చేస్తాం. అందుకని నేను ఏం చేశానంటే సెట్ 1 అని రాసేసి తర్వాత డాట్ పెట్టి తర్వాత నేను ఏం చేశానంటే ఇంటర్సెక్షన్ పెట్టి సెట్ 2 అని ఇచ్చాను అనమాట 2 ప్లేసెస్లో. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ రెండిట్లో ఏదైతే ఉందో ఆ రెండిట్లో కామన్గా ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మాత్రం మనకి ఏమవుతుందంటే రావడం అనేది జరిగిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకేనా? అలానే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దీంట్లో అలానే నా దగ్గర ఏంటంటే ఇంకొకటి కామన్ పెట్టేసి 3 అని ఉంది. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ కోడ్? 1, 3. అప్పుడు నాకేమని వస్తుందో చూద్దాం. 1, 3 అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. అలానే మనకి ఇంకొక ఆపరేషన్ కూడా ఉందనమాట. అది ఏంటిది అంటే ఇంకొక మెథడ్ కూడా ఉందనమాట. ఆ మెథడ్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. మరొక మెథడ్ గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. దాన్ని ఏమంటారంటే డిఫరెన్స్ అని పిలుస్తారు అనమాట. డిఫరెన్స్ అంటే ఏంటి అనేది చూద్దాం అనమాట. జస్ట్ యా మరొక స్ట్రింగ్ మెథడ్ని కూడా ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం నేర్చుకోవడం అనేది చేద్దాం. అది ఏంటిదంటే డిఫరెన్స్ అనే ఒక మెథడ్ గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. అది ఏంటి, ఎలా చేస్తారు, ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే డిఫరెన్స్ అనేది కూడా ఇప్పుడే అప్లై చేసేసి ఒకసారి మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. డిఫరెన్స్ అని ఇచ్చాను. జస్ట్ నేను ఏం చేస్తుంటే క్లియర్ చూసాను. అప్పుడు నాకేమేం లేదు. నేనేం చేసింటే 2 స్టెప్స్ తీసుకున్నాను. ఆ 2 స్టెప్ల మధ్యలో నేను ఏం చేస్తుంటే డిఫరెన్స్ అనేది అనుకున్నాను. ఆ డిఫరెన్స్ అనేది తీసుకోవాలంటే ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నాకు అవుట్పుట్ ఏదో వచ్చింది బట్ నాకు అర్థం తెలియదు. ఒకసారి చూద్దాం. ఇంకొక కాన్సెప్ట్ ఉంది, థర్డ్ కాన్సెప్ట్ డిఫరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి చూద్దాం. డిఫరెన్స్ అనే మరొక మెథడ్ గురించి ఇప్పుడు చూద్దాం అన్నమాట. డిఫరెన్స్ అంటే ఏంటి? తేడా అని చెప్తారు కదా. ఏదైనా సరే మనం ఒక 2 సెట్స్ కనుక తీసుకుంటే ఆ 2 సెట్స్లో మనకి ఏమైందంటే ఏదైనా ఒక డిఫరెన్స్ అని కనుక ఒక తేడాని కనుక గమనించాలంటే దానికోసం మనం ఏం చేస్తామంటే డిఫరెన్స్ అనే ఒక సెట్ మీద చేసేసి అప్లై చేస్తాం అన్నమాట. ఇదంతా నాకేది తెలియదు కాబట్టి నేను ఏం చేద్దాం డిఫరెన్స్ అంటే ఏంటనేది ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసేసి ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే దీని గురించి ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆ ఎగ్జాంపుల్లో నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఒక సెట్ ఉందన్నమాట. ఈ సెట్ ఉంది, ఏ అని ఒక సెట్ ఉంది. దాంట్లోకి నాకు ఏముందంటే కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? 1, 2, 3 అనే వాల్యూస్ నా దగ్గర ఏముందంటే ఒక సెట్ ఉంది. ఓకే, ఆ తర్వాత నా దగ్గర మరొక సెట్ ఉంది, బి అని మరొక సెట్ ఉంది. ఆ సెట్లో వాల్యూస్ ఏమున్నాయంటే 1, 4, 5 అనే వాల్యూస్ మరొకటి ఏముందంటే మరొక సెట్ ఉందన్నమాట. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఈ రెండింటి మీద నేను ఏం చేద్దామంటే డిఫరెన్స్ అనే ఒక ఆపరేషన్ అప్లై చేద్దాం అనుకున్నాను. అందుకు నేను షార్ట్ కట్గా చేస్తున్నాను. డిఫరెన్స్ అనే ఒక మెథడ్ని కనుక అప్లై చేసి ఏం జరిగిందో చూద్దాం. అంటే డిఫరెన్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను, తర్వాత ఎందుకు చూద్దాం. నా దగ్గర ఏ అని ఒక సెట్, బి అని ఒక సెట్ ఉంది. ఆ సెట్ ఏలోని వాల్యూస్ సెట్ బిలోని వాల్యూస్తో
ఏ వాల్యూస్ అయితే మ్యాచ్ కాకుండా ఉన్నాయో ఆ కాని వాటిని మాత్రమే తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే డిఫరెన్స్ డిఫరెన్స్ అనే ఒక స్ట్రింగ్ మెథడ్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేస్తాం. ఇప్పుడు నేను ఏబి అనే సెట్స్ని కంపేర్ చేస్తాను. ఏ సెట్లో బి సెట్లో కామన్గా ఉన్న వాల్యూస్ కాకుండా ఆ రెండిట్లో కూడా మనం ఫస్ట్ సెట్ ఏదైతే తీసుకున్నామో మొదటి సెట్లో నుండి సెకండ్ సెట్లో మ్యాచ్ కాని వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే డిఫరెన్స్ డిఫరెన్స్ అనే ఒక స్ట్రింగ్ మెథడ్ సహాయంతో మనం ఏం చేస్తామంటే అచీవ్ చేసేస్తాం. అలా చేసినప్పుడు ఏ డిఫరెన్స్ బి అని పెట్టాను. అంటే ఏ అనే సెట్ లోపల నుండి బి అనే సెట్ని మనం ఏం చేస్తామంటే కంపేర్ చేయడం అనేది చేస్తున్నాం. అలా కంపేర్ చేసినప్పుడు ఏ సెట్లో ఉండి బి సెట్లో ఉన్నాయి కాకుండా ఏ సెట్లో లేనివి ఏవైతే బి సెట్లో ఉండవో వాటి యొక్క డేటాని మాత్రమే తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డిఫరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో అచీవ్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఏ డిఫరెన్స్ బి అన్నాను అనమాట. ఏ డిఫరెన్స్ బి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ సెట్లో ఉండి బి సెట్లో కూడా ఉన్నాయి కాకుండా ఏ సెట్లో లేనివి బి సెట్లో ఏ సెట్లో ఉన్న వాల్యూ బి సెట్లో మ్యాచ్ కాని వాల్యూస్ యొక్క డేటాని తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే డిఫరెన్స్ డిఫరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ని స్ట్రింగ్ మెథడ్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ చేయొచ్చు అనమాట. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే 2, 3 అని రావడం అనేది జరిగిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? మొదటి సెట్లో ఉండి రెండవ సెట్లో లేని వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని కనుక మనం తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెట్ మెథడ్స్లో ఒక మెథడ్ని అప్లై చేస్తాం. అదేంటిదంటే డిఫరెన్స్ డిఫరెన్స్ అనే ఒక సెట్ మెథడ్ సహాయంతో మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఒకసారి మనం ఏం No, No, చేస్తాం sir. sir. గ్రౌండ్లోకి క్లియర్ అవుట్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే సెట్ 1 డిఫరెన్స్ సెట్ 2 అని పెట్టాను. పెట్టి నేను ఏం చేశానంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే సెట్ 1లో ఉండి సెట్ 2లో ఉన్నాయి కాకుండా సెట్ 1లో ఉండి సెట్ 2లో లేని వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మాత్రం నాకేమైందంటే తెచ్చుకోవడం అనేది జరిగింది. సపోజ్ దట్ నేను ఏం చేశానంటే ఇక్కడ సెట్ 1 తీసేసి నేను ఏం చేశానంటే సెట్ 2 అని ఇచ్చాను. అలానే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేసేసానంటే సెట్ 1 అని ఇచ్చాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ కోడ్? సతీష్ 4, 5. అప్పుడు నాకేమని వచ్చిందంటే 4, 5 అనే వాల్యూస్ రావడం అనేది జరిగింది అనమాట. అంటే మనం మొదట ఏ సెట్ని అయితే మెన్షన్ చేస్తున్నామో ఆ సెట్లో ఉండి రెండవ సెట్ ఏదైతే మెన్షన్ చేస్తున్నామో దానిలో లేని వాల్యూస్ని కనుక తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ డిఫరెన్స్ అనే స్ట్రింగ్ మెథడ్ సాయంతో మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తూ ఉంటాం అనమాట. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మోస్ట్ ఫ్రీక్వెంట్గా వాడే ఈ 3 స్ట్రింగ్ మెథడ్స్ అనే వాటి గురించి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? No, sir. ఇంకెవ్వరికి డౌట్ లేదు. అలానే మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక రియల్ టైమ్ సినారియోని కూడా నేర్చేసుకొని మనం ఏం చేద్దాం Given an integer n, write a program which reads n inputs and prints them. Use for loop. వాట్ ఈస్ ద The మీనింగ్ first line of the input will contain a positive line n. First line ఒక input లో first line అనేది ఒక positive integer. The following n lines will contain integer in each line. తర్వాత each lines అనేవి ఇంటీజర్స్ తో ఉంటాయి సార్. సో మనం ఏమో ఇన్పుట్ లో ఎన్ అయితే ఇంటీజర్స్ ఇచ్చామో ఒక్కొక్క ఇంటీజర్ ఈచ్ లైన్ లో ఫర్ లూప్ యూజ్ చేసుకొని ప్రింట్ చేయాలి. ఓకే, అంటే ఏమని చెప్పాను? నాకు ఒక టికెట్ ఇచ్చారు. నాకు ఏం చెప్పారంటే టికెట్ చెప్పారన్నమాట. ఎందుకంటే గివెన్ ఇంటీజర్ అంటే మనకు ఒక నెంబర్ అనేది ఇస్తారంట. నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్తో మనం ఏం చేయాలంటే రైట్ ఏ ప్రోగ్రామ్ వచ్చి రీడ్స్ ఎన్ ఇన్పుట్స్ అంటే మీకు ఎంతైతే నెంబర్ ఇచ్చారో అన్నీ మనకి ఏం చేస్తారంటే ఇన్పుట్స్ అనేవి ఇస్తారు. ఆ ఇన్పుట్స్ అన్నిటిని కూడా నేను ఏం చేయాలంటే ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తారు అనేది నా దగ్గర ఉన్న టికెట్ అనమాట. అంటే ఈ టికెట్ గురించి నేను ఏం చేద్దామంటే ఒకసారి ఏం చేద్దామంటే ఒకసారి మన పెయింట్లోకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఒకసారి మనం ఏం చేద్దామంటే ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా చూద్దాం. ఓకే ఓకే ఇప్పుడు నాకేం చెప్పారంటే ఒక టికెట్ ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారంటే నా దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఏంటిది ఆ ప్రోగ్రామ్ అంటే నాకు ఒక నెంబర్ ఇస్తారంట. నెంబర్ అంటే ఎన్ అనుకున్నాను. సపోజ్ నాకు ఒక నెంబర్ ఇచ్చారు.
ఎంత ఇచ్చారంటే 2 అని ఇచ్చారు. ఓకే కదా, ఆ నెంబర్ ఏం చెబుతుందనేది చూద్దాం. ఫస్ట్ లైన్లోకి వెళ్దాం. నాకేం చెప్పారు టికెట్లో, మీరే చూడండి, ఈవెన్ అని ఇంటీజర్ అని. అంటే నాకు ఒక నంబర్ అనేది ఇస్తారన్నమాట. ఏ నెంబర్ అనేది ఇస్తారు, ఎంత ఇచ్చారో నాకు తెలియదు. ఆ నెంబర్ ఎంత ఇచ్చారు అనుకున్నంటే 2 అని ఇచ్చారనుకున్నాను అనమాట. ఓకే, నాకు ఒక నెంబర్ ఇచ్చారు, అది 2 అనుకున్నాను. ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్. ఆ నెంబర్ సహాయంతో మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్ రాయాలి. ఆ ప్రోగ్రామ్ ఎలా రాయాలి అంటే, మీకు నెంబర్ ఎంతైతే ఇచ్చారో అన్నీ మనం ఏం చేయాలంటే ఇన్పుట్స్ అనేవి తీసుకొని వాటిని రీడ్ చేసుకోవాలి. అంటే మనకి సపోజ్ దట్ నంబర్ అనేది 2 అని ఇచ్చారు. ఎన్ 2 అని ఇచ్చారంటే మనం ఎన్ని ఇన్పుట్స్ తీసుకోవాలి, ఇక్కడ వాల్యూ ఉంది చూడు, ఈ వాల్యూ ఆధారంగా మనం ఏం చేయాలంటే అన్ని ఇన్పుట్స్ తీసుకోవాలన్నమాట. ఎన్ని ఇన్పుట్స్ తీసుకోవాలి, ఎన్ని ఇన్పుట్స్ తీసుకోవాలి, ఎన్ని ఇన్పుట్స్ తీసుకోవాలి, ఎన్ని తీసుకోవాలి, 2 తీసుకోవాలి. ఒక నెంబర్ ఎంత అని తీసుకున్నాను అంటే దాంట్లో 4 అని ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇంకోటి ఎంత అని తీసుకున్నాను అంటే 9 అని తీసుకున్నాను. ఓకే, అంటే మీకు నంబర్ ఏదైతే ఇస్తారో ఆ నంబర్ ఆధారంగా మనం ఏం చేయాలంటే అన్ని ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవాలన్నమాట. ఆ వాల్యూస్ ఏవైతే నేను తీసుకున్నానో, తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ యూజువల్గా నేనేం చేయాలంటే ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే నేనేం చేయాలంటే ఒక ఫర్ అనే లూప్ సహాయంతో ఎలా ప్రింట్ చేస్తారు ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ని అనేది నాకు ఇచ్చిన టికెట్ అనమాట. ఒకసారి మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి వాడిచ్చిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఏంటో చూద్దాం. మీరే చూడండి, నాకేం చేశారంటే ఇఫ్ గివెన్ ఎన్ ఈస్ 3 అంటే నాకు ఒక నెంబర్ అనేది ఇచ్చారు. అది ఎంత అని ఇచ్చారంటే 3 అని ఇచ్చారు. ఓకే, దట్ రీడ్స్ ద నెక్స్ట్ ఇన్పుట్స్ ఆఫ్ నెక్స్ట్ 3 లైన్స్ ఆఫ్ ద. అంటే నాకేం చెప్పారంటే నాకు ఒక నెంబర్ అనేది ఎన్ అనేది ఒక 3 ఇచ్చారు. ఆ 3 అనేది ఎంతైతే ఇచ్చారో ఇన్పుట్లో దాని తర్వాత వచ్చే నెక్స్ట్ 3 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 లైన్స్ని మనం ఏం చేయాలంటే వరుసగా ప్రింట్ చేయాలన్నమాట. if the given input integer is the next 3 lines of the మనకి ఏదైతే ఇచ్చారో ఆ వాల్యూస్ అనేవి ఏమవుతుంటే నెక్స్ట్ 3 ఇన్పుట్స్ అనమాట. వాటిలో ఒకటి 8, ఇంకొకటి 11, ఇంకొకటి 25 అయితే వాటిని మనం ఏం చేయాలంటే అవుట్పుట్ ఫార్మాట్లో ప్రింట్ చేయాలి. అవి ఎట్లా ప్రింట్ చేయాలంటే మనం ఏవైతే తీసుకున్నామో అదే వాల్యూస్ మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలంట. అలా ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన మరొక టికెట్ అనమాట. ఓకే, అలా నాకు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు నా దగ్గర ఒక టికెట్ ఉందన్నమాట. ఎంత 2, 7, 20 అనే ఇన్పుట్స్ ఇచ్చారు. అప్పుడు నాకేమేమి ప్రింట్ చేయాలి, 2 అంటే మనకి ఇచ్చిన నెంబర్ ఎంత అని తీసుకున్నాడు, 2 అని ఇచ్చాడు. అంటే 2 అనేది తీసుకున్నాం కాబట్టి ఎన్ని ఇన్పుట్స్ రావాలి, 7 అండ్ 20 అని 2 ఇన్పుట్స్ ఇచ్చారు. ఆ ఇన్పుట్స్ మనం ఎంతైతే తీసుకున్నామో వాటిని మాత్రం మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలంట. ఓకే, అంటే మీరు ఇన్పుట్ ఫార్మాట్ కనుక చూసారనుకో మనకు ఒకటి అర్థమైంది అనమాట. మనకి ఏం చేస్తారంటే ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద ఇన్పుట్ కంటెంట్, అంటే ఇన్పుట్లో నువ్వు ఏదైనా నెంబర్ తీసుకో, పాజిటివ్ ఇంటీజరు, దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ లైన్లో మాత్రమే తీసుకున్నాడు. నువ్వు నెంబర్ ఎంతైతే తీసుకుంటావో దానికి కరస్పాండింగ్ ఏం చేస్తావంటే అన్ని లైన్స్లో ఏం చేస్తావంటే మరికొన్ని ఇంటీజర్ వాల్యూస్ తీసుకోండి అని చెప్పాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక టికెట్ డీల్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఇన్పుట్ వాల్యూస్ని రీడ్ చేసి కదా చేసేది. ఆ ఇన్పుట్లో ఏమని చెప్పారంటే నాకు ఫస్ట్ లైన్ ఇన్పుట్ అంటే ఇదేనా, ఇన్పుట్లో నాకు ఒక నెంబర్ అనేది తీసుకోమన్నాడు. ఎంత అని తీసుకున్నా అంటే 2 అని తీసుకున్నాను. ఓకే, అది ఫస్ట్ లైన్లో తీసుకోవాలి. ఆ తర్వాత ఏం చెప్పాడు, నువ్వు తీసుకున్న నెంబర్ ఎంతైతే ఉందో దానికి కరస్పాండింగ్గా నువ్వు ఏ నెంబర్ అయితే తీసుకున్నావో అన్ని లైన్స్లో ఏం చేయాలంటే మరికొన్ని వాల్యూస్ తీసుకోండి అని చెప్పాడు. నేను తీసుకున్న ఫస్ట్ నెంబర్ ఎంత 2 కాబట్టి ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఆ నెంబర్ తర్వాత నుండి నెక్స్ట్ 2 పొజిషన్లో ఏవైనా ఇంటీజర్స్ నెంబర్స్ని తీసుకోమన్నాడు. వాటిలో నేను ఏం చేశానంటే 4 అని, మరొకటి ఎంత అని తీసుకున్నాను అంటే 9 అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకేం చేయమన్నాడు ప్రోగ్రాము, నువ్వు ఏవైతే ఫస్ట్ లైన్ కాకుండా ఆ తర్వాత తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ని ఏం చేయమన్నా అంటే యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేయమన్నాడు. అలా ప్రింట్ చేయాలి అంటే దేని సహాయంతో రాయాలంటే ఒక ఫర్ లూప్ సహాయంతో రాయాలి. అంటే ఎలా ప్రోగ్రామ్ రాస్తారనేది నా దగ్గర ఉన్న టికెట్ అనమాట. ఆ టికెట్ని సాల్వ్ చేయాలంటే మనం ఎలా చేస్తామని చూద్దాం. ఓకేనా, ఓకే, లెట్స్ సీ. ఓకేనా, ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, నాకేం చెప్పాడు, ఒక నెంబర్ ఇస్తారని చెప్పాడు కదా, ఆ నెంబర్ ఎంత నాకు ఫస్ట్ ఏం చెప్పాడు, కోడ్లో మీరే చెప్పాలి ఏమని చెప్పాడు. ఫస్ట్ ఒక నెంబర్ ఇస్తారు, నాకేం చెప్పాడు, ఇన్పుట్లో నేను ఫస్ట్ లైన్లో ఒక నెంబర్ తీసుకున్నాను. ఎంత అని తీసుకున్నాను, 2 అని తీసుకున్నాను. అంటే 2 అనేది నేను ఏదైతే తీసుకున్నానో ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఆ నెంబర్ తగ్గట్టు మనం ఏం చేయాలి, అన్ని ఇన్పుట్స్ అనేవి తీసుకోవాలి. ఎక్కడ ఇన్పుట్ ఫార్మాట్లో మనం ఫస్ట్ నెంబర్ ఎంతైతే తీసుకున్నామో దానికి రిలేటెడ్గా నెక్స్ట్ లైన్స్ ఏం చేయాలంటే కొన్ని వాల్యూస్ తీసుకోవాలని చెప్పాడు. అంటే ఫస్ట్ మనం తీసుకునే దాన్ని ఏమంటారంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ని తీసుకోవాలని చెబుతుంది అనమాట.
అందుకోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ వాల్యూ నేను ఏం చేద్దామంటే ప్రోగ్రామ్లో తీసుకుందాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అని పెట్టేసి నేనేం చేశానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఆ వేరియబుల్లో నేనేం చేశానంటే ఇన్పుట్లో నేను ఏదైతే ఇంటీజర్ తీసుకున్నానో ఆ ఇంటీజర్ని తీసుకొచ్చి స్టోర్ చేసుకున్నాను. అప్పుడు నాకు ఏమైందంటే ఫస్ట్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని పెడితే ఫస్ట్ లైన్లో నేను ఏదైతే వాల్యూ తీసుకున్నానో ఆ వాల్యూ వచ్చేసేసి నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనే ఒక వేరియబుల్లోకి వచ్చేసి ఏమైందంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకే, తర్వాత లైన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు నేనేం చేయమన్నాడు, ఫర్ లూప్ సహాయంతో ఏం చేయమన్నాడు, నెక్స్ట్ తీసుకున్న ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్స్ మొత్తాన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేయమన్నాడు. ఇంతేక చేయమంది. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాం, తర్వాత తీసుకున్న వాల్యూస్ అన్నిటిని కూడా డైరెక్ట్గా మనం తీసుకోకూడదు అన్నమాట ప్రోగ్రామ్లో. వాటన్నిటిని ఎలా తీసుకోవాలంటే ఫర్ లూప్లు యూజ్ చేసి దాంట్లో ఇంక్లూడ్ అయ్యేటట్టు తీసుకోవాలన్నమాట. అలా తీసుకోవాలంటే ఎలా రాస్తారంటే ప్రోగ్రామ్ చూస్తున్నాను, ఫర్ అనే లూప్ వాడాలి కాబట్టి ఏంటి ఫర్ అని రాసేసి తర్వాత నేను ఏం చేసేసాను, తర్వాత వచ్చే నెంబర్స్ కాబట్టి నేను ఏం చేశానంటే ఐ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇన్ అని పెట్టేసేసి కీవర్డ్ రేంజ్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అని ఇచ్చాను అనమాట. నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అని ఇచ్చాను అనుకో, అప్పుడు నాకేమైద్ది నేను ఇన్పుట్లో నెంబర్ ఎంతైతే తీసుకున్నానో అన్ని వాల్యూస్ ఏమవుతాయంటే నాకు ప్రాపర్గా ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకే, తర్వాత నేను ఏం చేశానంటే కాలం పెట్టాను. తర్వాత నేను ఏం చేశాను ఇప్పుడు నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 2 అని పెట్టాను. అప్పుడు 2 అని పెట్టానుకో రేంజ్ ఆఫ్ 2 అంటే అప్పుడు నాకేమవుతాయి 0, 1. అప్పుడు నాకేమవుతుంది 0, 1 అనే వాల్యూస్ అనేవి నాకేమవుతాయి అంటే ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది. 0 అంటే ఇది అనుకున్నాను, 1 అంటే ఇది అనుకున్నాను ఇండెక్స్. లేదు అనుకోప్పుడు నేను ఏం చేస్తాను 1, నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ప్లస్ 1 అని పెట్టుకున్నాను. అప్పుడు నాకేమైంది ఇది ఫస్ట్ వాల్యూ అయింది, ఇది తర్వాత వాల్యూ అయింది. అది బేస్డ్ అని మన ఇష్టం వచ్చినట్లు ఎలా అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. నేను ఏం చేద్దాం నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అని పెట్టుకొని చూద్దాం, రానప్పుడు అప్పుడు చూద్దాం. ఓకే, అంటే ఫర్ లూప్ రాశాను. ఫర్ లూప్ రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఏవైతే ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేస్తానంటే లూప్లో మెన్షన్ చేయడం అనేది చేయాలన్నమాట. అలా చేయాలంటే ఏం చేస్తానంటే నంబర్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నా అంటే ఇన్పుట్లో నేను ఏదైతే వాల్యూస్ తీసుకున్నానో ఫస్ట్ నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఏదైతే చెప్పిందో వాటి తర్వాత వచ్చే వాల్యూస్ అన్నిటి కూడా నేను ఏం చేయాలంటే ప్రోగ్రామ్లో రాసుకోవాలంటే అప్పుడు నేను ఏం చేశానంటే నంబర్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఒక క్యారెక్టర్ ఇచ్చాను అనమాట, ఒక వాల్యూ. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఫర్ లూప్లో కనుక తీసుకున్నాం అంటే ఏమైందంటే మనం పద్దాకు ఇన్పుట్ వాల్యూస్ని తీసుకోవసరం లేదనమాట. ఆటోమేటిక్గా ఫర్ లూప్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క వాల్యూని నంబర్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లోకి ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఇన్పుట్ వాల్యూని తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నంబర్ అని కనుక ఇచ్చేసామనుకో అప్పుడు ఏం జరిగింది అనేది చూద్దాం. ఏం జరిగిందంటే మనం ఏవైతే ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ ఏమవుతాయి అంటే వరుసగా ఇలా ప్రింట్ అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. ఓకే, దీంట్లో ఎవరికి సెలెక్ట్ అవుతుందా? ఓకే, ఇప్పుడు సపోజ్ దట్ నేను ఏం చేశానంటే ఇన్పుట్ వాల్యూస్ మారుస్తాను. ఇక్కడ ఇన్పుట్ 3 అని ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశానంటే 1, 4, 5 అని ఇచ్చాను. ఎందుకని మనం ఫస్ట్ నెంబర్ ఏదైతే ఇచ్చామో దానికి రిలేటెడ్గా మనం ఏం చేయాలి, అన్ని లైన్స్ ఏం చేయాలి, నెక్స్ట్ వాల్యూస్ అన్ని తీసుకోవాలన్నమాట. ఆ నేను ఏం తీసుకున్నాను అంటే 1, 4, 5 అని తీసుకున్నాను. అప్పుడు నేను నెక్స్ట్ ఏవైతే తీసుకున్నామో అయ్యే వాల్యూస్ ఏమైంది అంటే యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే, ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇన్పుట్ వాల్యూస్ని లూప్లో తీసుకోవాలంటే ఎలా తీసుకుంటారంటే ఇలా తీసుకోవడం ద్వారా ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా ఈజీగా కంప్లీట్ అనేది చేయొచ్చు అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే, అలానే మనం ఏం చేద్దామంటే దీన్ని సబ్మిట్ అనేది చేసేద్దాం. అప్పుడు నాకేమైందంటే 5/5 టెస్ట్ కేసెస్ ఆర్ పాస్డ్ ఇచ్చారు. అంటే 5/5 టెస్ట్ కేసెస్ ఆర్ పాస్డ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఏంటిదంటే ఒక డెవలపర్ అనమాట. అంటే ఒక డెవలపర్ ఏదైనా సరే ఒక కోడ్ రాసేందుకు ఆ కోడ్ని ఏం చేస్తారంటే టెస్టింగ్ టీమ్ అనే ఒక టీం ఉంటుంది అనమాట. ఆ టీంకి మనం రాసిన కోడ్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదనేసి వాళ్ళకి టెస్ట్ చేయమని పంపుతాం అనమాట. వాళ్ళు మన కోడ్ బాగా ఉంది అనుకున్నారనుకో ఆ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ అనేది మనం చేయాలన్నమాట. లేదు అన్నారు దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి వాటిని సెర్చ్ చేసేసి వాళ్ళకి పంపిస్తే ఏం చేస్తారంటే వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇస్తారనమాట.
ఇలా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి మనం టెస్టింగ్ అనే టీంతో కాంటాక్ట్ అవ్వాలంటే మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు అందుకోసం నేను ఏం చేశానంటే మీరు ఏదైతే కోడ్ రాస్తున్నారో ఆ కోడ్కి రిలేటెడ్గా ఏం చేశానంటే సిమిలర్గా కొన్ని కండిషన్స్ అనేవి తీసుకున్నాను అనమాట కంప్యూటర్లో. అయ్యే కండిషన్స్ని కరెక్ట్గా మనం తీసుకున్న వాల్యూస్తో కనుక రాసిన కోడ్ అనేది మ్యాచ్ అయిపోయింది. కిందకి నేను ఏం చేశాను, నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 2 అని తీసుకొని కొన్ని వాల్యూస్ చూశాను, కరెక్ట్ అవుట్పుట్ వచ్చింది. తర్వాత నేను ఏం చేశాను, నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 3 అని తీసుకొని అప్పుడు నేను ఏం చేశాను అంటే కొన్ని వాల్యూస్ ఇచ్చాను, అవి కూడా ప్రాపర్గా సెట్ అయిపోయింది. అలానే మన కంటికి కనపడకుండా ఏం చేసేసారంటే ఈ అల్గారిథంలో వాళ్ళు ఏం చేశారంటే మనకు తెలియకుండా ఇంకొక 5 రకాల వాల్యూస్ తీసుకున్నారు అనమాట, హైడెన్ వాల్యూస్ని. ఆ హైడెన్ వాల్యూస్ అన్నిటితో కూడా మనం ఏం చేశారంటే మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్కి తగ్గట్టు హైడెన్ వాల్యూస్ని కొన్నింటిని తీసుకున్నారు. ఆ వాల్యూస్తో కూడా మనకి ఏమైందంటే మనం రాసిన ప్రోగ్రామ్ అనేది కోయిన్సైడ్ కనుక అయిందనుకో అప్పుడు మనకి ఏమైందంటే మనం చేసిన టాస్క్ అనేది కరెక్ట్ అని గుర్తించాలి అంటే ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయడానికి ఏం చేస్తారంటే సర్వర్స్తో ఇలా మెన్షన్ చేయడం అనేది చేస్తారన్నమాట. అంతేకాని ఈ టెస్ట్ అంటే ఏదో అనేది అనుకోవద్దు అన్నమాట. ఓకేనా? ఓకే. ఆ తర్వాత ఇప్పుడు కూడా మనకు ప్రోగ్రామింగ్లో ఇప్పుడు కూడా ఏముంటుందంటే మనం ఏదైనా టాస్క్ చేసేసేటప్పుడు ఎవరైతే ఫాస్ట్గా చేస్తారో వాళ్ళకి మాత్రం ఏముంటుందంటే వాళ్ళకి మాత్రం ఎక్కువగా ఏముంటుందంటే గ్రోత్ అనేది ఉంటుంది. అలా చేసేసరికి మనం ఎప్పుడైతే ఒక టాస్క్ కనుక సర్వర్లో చేసామనుకో వెంటనే ఏం జరిగిందంటే సర్వర్లో సబ్మిట్ అయిపోయినాక ఒక టైం అనేది వస్తుంది అనమాట. అంటే ఏ రోజున చేశాడు, ఎంత టైం తీసుకున్నాడు అప్లికేట్ చేయడానికి, ఏ వర్షన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ని యూజ్ చేసి చేశాడు అనేది మొత్తం కూడా ఏమవుతాయంటే డీటెయిల్స్ మొత్తం కూడా ఏమవుతాయంటే ఇక్కడ క్లోన్ అవుతాయి అనమాట. క్లోన్ అంటే ఏం లేదు, కాపీ అయిపోతాయి అనమాట, స్టోరేజ్ అయిపోతాయి అనమాట, స్కాన్ అయిపోతాయి అనమాట. అంటే మనం ఏదైతే డీటెయిల్స్ చేస్తామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే అక్కడ నోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎవరైతే ఒక టికెట్ చేయడానికి బిలో 100 సెకండ్స్లో కనుక బిల్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే బికమ్ ఏ గుడ్ ప్రోగ్రామర్ అయిపోతారు అనమాట. అందుకోసం మీరు కూడా ఏం చేస్తారంటే టికెట్ని చూడగానే హార్డ్లీ ఒక 100 సెకండ్స్ ఆఫ్ ద టైంలో కనుక మీరు కనుక కంప్లీట్ చేసేసేటట్టు కనుక మీరు చూసుకున్నారనుకో ఆటోమేటిక్గా మనకి ఏమవుతాయి అంటే గ్రో అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకోసం మీ అందరికీ కూడా నేను ఏం చేసేసానంటే బోల్డ్ ఆల్రెడీ మనం 100 ఆఫ్ టికెట్స్ దాకా డీల్ చేయడం అనేది చేసేసాం అనమాట. మీకు కూడా నేను ఏం చేస్తానంటే రోజు కూడా మిమ్మల్ని టికెట్స్ చేయమనేసి నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ మీకు హ్యాకర్ ర్యాంకర్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ హ్యాకర్ ర్యాంకర్లోకి వెళ్ళి మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. ఎవరైతే హ్యాకర్ ర్యాంకర్స్ చేస్తున్నారో ఆ హ్యాకర్ ర్యాంకర్ చేసే వాళ్ళకి కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ నాకు ఏం చేస్తారంటే టికెట్ ఏదైతే డౌట్ ఉందో ఆ డౌట్ ఉన్న టికెట్ వరకు నాకు ఏం చేస్తున్నారంటే స్క్రీన్ షాట్ చేసి షేర్ చేయండి. ఆ డౌట్ మీరు రాసిన కోడ్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయనుకో ఆ కరెక్షన్స్ వరకు నేను ఏం చేస్తానంటే కరెక్ట్ చేసేసి మీకు కోడ్ అనేది పంపిస్తాను అన్నమాట. అప్పుడు మీరు ఏమవుతుందంటే ఇంకా ప్రాక్టీస్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం మంచి ప్రోగ్రామర్ అవ్వాలి అంటే మనకి ఈజీ అని, మీడియం అని, హార్డ్ అని ఇంకా అక్కడ బోల్డ్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట, ఎక్స్పర్ట్ లెవెల్ అనేసి. వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఈజీ లెవెల్లో ఉన్న టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఏమర్థమైందంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్తోనే కాబట్టి అన్నీ చేసేసేది ఆ కాన్సెప్ట్స్ అన్ని మీకు కూడా ఏమవుతుంటే రెగ్యులర్గా రిపీట్ అవ్వడం ద్వారా మీకు ఏమైందంటే ఇంకొంచెం మోర్ నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. అలా కాకుండా మీరు ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ సెషన్ బట్టి వచ్చేసేసి సెషన్ వినేసేసి మాకు వచ్చేసింది అనుకుంటే ఏమైందంటే మీరు కాన్సెప్చువల్ లెవెల్లో మాత్రమే అర్థం చేసుకోగలరే కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే సెషన్స్లోకి వెళ్ళినప్పుడు మీరు ఏమవుతారంటే జీరో అయిపోతారన్నమాట. అందుకోసం మీరు ఏం చేస్తారంటే మీరు ఏవైతే టికెట్స్ చెప్తున్నారో ఆ టికెట్స్ అన్నీ కూడా ఏంటంటే టేకింగ్ యాజ్ ఎ రిఫరెన్స్ మీరు వాటన్నిటిని కూడా ఏం చేస్తారంటే ఒక రెఫరెన్స్గా తీసుకొని నెక్స్ట్ వాటిని రిఫరెన్స్గా తీసుకొని చేస్తే సరిపోద్ది. కానీ అవే నేర్చుకొని కనుక మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకో ఏమైందంటే సమ్టైమ్స్ అవి కాకుండా వేరే చాలా అడుగుతారు అన్నమాట. అలాంటప్పుడు మనం డీల్ చేయాలంటే కష్టం కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఏవైతే టికెట్స్ చేస్తున్నామో వాటిని రెఫరెన్స్గా తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఈ హ్యాకర్ ర్యాంకర్ అనేది ఇంకొకటి మీకు ఈరోజు సెషన్ అయిపోయిన తర్వాత మీకు ఏం చేస్తారంటే పంపిస్తాను అన్నమాట. కోడ్ చెఫ్ అనేసి ఇంకొక ప్లాట్ఫామ్ ఉందన్నమాట. ఈ కోడ్ చెఫ్ అనే ప్లాట్ఫామ్ గురించి మీకు కూడా ఏం చేస్తారంటే రిజిస్టర్ అవ్వమనేసి మీకు ఏం చేస్తారంటే వాట్సాప్లో లింక్ పంపుతాను అనమాట. వాటిలో కూడా వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే మనం ఏవైతే నేర్చుకుంటున్నామో ఆ నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రాపర్గా టికెట్స్ చేయగలుగుతున్నామా లేదని చూడండి. అలానే మీరందరూ కూడా ఇంకా డీటెయిల్డ్గా కనుక కాన్సెప్ట్ అనేది ప్రాపర్గా కనుక మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలంటే W3 స్కూల్స్ అని ఒకటి ఉందన్నమాట. ఆ W3 స్కూల్స్ అనే దాంట్లోకి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే అక్కడ డాక్యుమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ డాక్యుమెంట్స్లోకి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే మనం ఏదైతే సెషన్స్ చెప్పుకున్నామో అదే సెషన్స్ని ఆర్డర్ వేలో మనం ఫాలో అయ్యామా లేదనేది మీరు అక్కడ సెషన్ పక్కన ఏముంటాయి అంటే డాక్యుమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి మీరు కూడా ఏం చేస్తారంటే నీట్గా వన్ బై వన్ చూసుకుంటా వెళ్తూ ఉంటే మీకు ఏమర్థమైందంటే
మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ ప్రాపర్గా ఫాలో అయ్యామా లేదా అనేది మీకు అర్థమైపోయింది అనమాట. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ W3 స్కూల్స్ అని మీ ఫ్రెండ్స్ మీ అందరికి తెలుసు చాలామందికి. W3 స్కూల్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ని చదువుకుంటే ఏం చేస్తారంటే అందరూ కూడా ఏం చేస్తారు, నేర్చుకుంటూ ఉంటారు మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అది మనకి ఎంత అర్థమైందో ఆ అర్థమైన దాన్ని ఏం చేస్తారంటే నేర్చుకుంటూ ఉండడం అనేది చేస్తూ ఉంటారు అన్నమాట అందరూ. అందుకని మీరు కూడా ఏం చేస్తారంటే ఈరోజు సెషన్ అయిపోయినట్టు మీ అందరికి కూడా షేర్ చేస్తాను కాబట్టి మీరు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ అవ్వండి అనమాట. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.